హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు అహ్మదాబాద్ విమాన ప్రమాదం మీద ఏఏఐబి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే విమాన ప్రమాదానికి కారణం 2 ఇంజిన్లకు కూడా ఒకేసారి ఫ్యూయల్ అనేది కట్ కావడం వల్ల ఈ విమాన ప్రమాదానికి కారణమైంది. దీని వెనక ఏమన్నా పైలట్లు ఉన్నారా అన్న అనుమానాన్ని అయితే ఏఏఐబి అనుమానం వ్యక్తం చేస్తుంది అనమాట. ఎందుకంటే 2 ఇంజన్లకి ఫ్యూయల్ అనేది ఎవరో ఆఫ్ చేస్తే తప్పితే ఆ ఫ్యూయల్ అనేది కట్ కాదనమాట. అయితే దీని మీద ఏఐబి రిపోర్ట్లో నివేదిక పొందుపరిచారు కాబట్టి దీని మీద మన భారతీయ పైలట్ల అసోసియేషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అనమాట. ఎందుకంటే విమానం ఎగిరే ముందు ప్రతి ఒక్క పైలట్ కూడా ఫ్యూయల్ చెక్ చేసుకుంటాడు. ఫ్యూయల్ స్విచ్లు ఆన్లో ఉన్నాయా ఆఫ్లో ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత విమానాన్ని టేక్ ఆఫ్ చేస్తారు. ఒకవేళ ఫ్యూయల్ స్విచ్ బంద్లో ఉంటే అంటే ఆఫ్లో ఉంటే అవి అసలు ఇంజినే స్టార్ట్ కాదు. అయినా కానీ ఇక్కడ పైలట్ల మీద తప్పు తేల్చే విధంగా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఇక్కడ ఎవరినో రక్షించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతుందని చెప్పేసి ఇండియన్ పైలట్ల అసోసియేషన్ అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ ఏఐబి రిపోర్ట్లో ఎవరు రిలీజ్ చేశారో అన్న సంతకం లేదు. ఇప్పుడు ఒక రిపోర్ట్ అన్నాక దానికి ఒక అథారిటీ ఉండాలి. ఎవరు అధికారికంగా రిలీజ్ చేశారన్న ఒక సంతకం ఉండాలి. ఆ ఏఐబి రిపోర్ట్లో ఒక సంతకం కూడా లేదు. అయినా కానీ ప్రభుత్వం దాన్ని అధికారికంగా రిలీజ్ చేయాలే కానీ ఇలా మీడియాకి లీక్ ఇవ్వటం ఏంది? దాదాపు 270 మంది జరిగితే ఇంత పెద్ద ప్రమాదం జరిగితే దీనికి సంబంధించిన వివరాలు అనేవి చాలా సీక్రెట్గా ఉంచాలే కానీ ఇలా బహిరంగంగా మీడియాకి ఇలా రిలీజ్ చేయడం ఏంది? ముఖ్యంగా ఇక్కడ పైలట్లను తప్పుదొలిచే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క దర్యాప్తు అనేది నిష్పక్షపాతంగా కొనసాగట్లేదు. కాబట్టి దీని మీద ఈ కమిటీలో ఏదైతే ఇన్వెస్టిగేషన్ కమిటీలో పైలట్లను కూడా పైలట్లను కూడా చేర్చాలి. ఎందుకంటే విచారణ చేసే టీంలో పైలట్లను కూడా చేర్చాలి. ఎందుకు అంటే ఇక్కడ పైలట్లను తప్పు చేసే విధంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు ఇచ్చిన నివేదిక కూడా ఉంది కాబట్టి దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఈ రిపోర్ట్ని వ్యతిరేకిస్తూ ఇన్వెస్టిగేషన్ తప్పుదోవలో సాగుతుంది, ఎవరినో రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇండియన్ పైలట్ల అసోసియేషన్ తీవ్ర స్థాయిలో ఈ రిపోర్టు మీద వాళ్ళ ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.